హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. చిన్న వ్లాగ్ అనమాట. ఈరోజైతే మీ ముందుకైతే వచ్చేసాను. మా చిన్న వ్లాగ్ ఎలా ఉండిందో చూసి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఈరోజు మార్నింగ్ ఉప్మా అయితే చేశాననమాట. మార్నింగ్ ఉప్మా చేసి ఇంకా నిన్న పెసరట్టు కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంచిందండి. దానికి 2 అట్లు అయితే అయ్యాయి. దాన్ని బట్టి కొంచెం ఉప్మా పెట్టి పెసరట్టు ఉప్మా అయితే నేను తిన్నాను. బుడ్డీస్‌కి అయితే ఉప్మా పెట్టాననమాట. ఎందుకంటే నిలవ పిండి వాళ్ళకి పెట్టడం ఎందుకు అనేసి. నెక్స్ట్ అయితే మష్రూమ్స్ అయితే వచ్చాయండి పొద్దుటని. ఇంకా కర్రీ చేద్దాం అనేసి ఇవాళ మష్రూమ్స్ అయితే ఇచ్చుకున్నాననమాట. ఇవి చూడండి, సాయి అయితే సన్నగా తరిగేసిందనమాట చిన్న చిన్న పీసుల కింద. ఒక ప్యాకెటే ఇచ్చుకున్నామండి. అంటే ఒకటే కదా కిరణ్‌కి. డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా, ఇంకా వాడికి అవసరం లేదు కదా అనేసి ఒక ప్యాకెట్ ఇచ్చుకున్నాము. కర్రీ చేసిన తర్వాత ఆడైతే వచ్చేసాడు ఈలోగాను. నెక్స్ట్ అయితే మష్రూమ్స్ అయితే బాగా ఆయిల్లో వేసి వేపుకోవాలండి. అందులోంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. వేడి నీళ్ళు వేసి ఉడకనించుకుంటారు, ఇలాగా వేపుకుంటారనమాట. వేడి నీళ్ళు వేసి ఉడకడం కన్నా ఇలా వేపుకున్నామంటే ఇందులోంచి వాటర్ అయితే గమ్ముని బయటకు వచ్చేసి విటమిన్స్ ఏమన్నా ఉంటే పోకుండా ఉంటాయండి. అదే ఉడకబెట్టుకున్నామనుకోండి విటమిన్స్ అనేవి పోతాయి అన్నమాట. దాని గురించి అయితే అందులో ఉన్న శక్తి పోతే మనం గడ్డి వండుకున్నట్టే ఉంటుంది కదా. ఇంకా దాని గురించి అయితే ఎవరు వండుకున్నా సరే ఫ్రై చేసుకోండి. మష్రూమ్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం తినేటప్పుడు కూడా అదే ఒక రకంగాను కసుకు సౌండ్ అవుతూ వస్తుంది. అలా అయితే రాదు, నీట్గా ఉంటుంది. ఇంకా మష్రూమ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇంకా దీంట్లోనికి అయితే ఆనియన్స్, టమాటా అయితే జీడిపప్పు 3 కలిపి మిక్స్ అయితే పట్టేసుకున్నానండి. మిక్స్ పట్టేసుకుని శుభ్రంగా పచ్చిమిరపకాయలు కూడా కోసి అందులో వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకున్నానండి, పైన వేసాను. ఇంకా ఈ మష్రూమ్స్ శుభ్రంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ 3 మిక్సర్ అయితే వేసేసానండి. ఇందులో వేసి శుభ్రంగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ముందుగా అయితే మన ఛానల్ ఆర్జేసీ యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలు చూస్తే కనుక మరింత నాకు శక్తిని అందించిన వాళ్ళు అవుతారనమాట. ఎందుకంటే చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారనమాట. అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తున్నారనమాట. అలా వెళ్ళి చూసి కన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది మీకు ముందే వచ్చేస్తుంది కదా. ఇంకా అలాగైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారు. దాని గురించి అనమాట ఇన్నిసార్లు చెప్పడం. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ అయితే 2 కూడా ఎగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేలాగా బాగా వేపుకోవాలన్నమాట. ఇంకా జీడిపప్పు వేసాం కదా, మనకి అడుగది పట్టేస్తూ ఉంటుందండి. ఇంకా దాని గురించి అంతమాటు తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుని ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారా, అలాగే కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిన దాకా ఆగాలండి. ఆగిన తర్వాత అయితే ఒకసారి మూత పెట్టేసుకుని అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సరిపడగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని కొంచెం సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకుంటే మనకి కూర అనేది హాఫ్ రెడీ అయిపోయినట్టే ఈలోగాను. ఇంకా ఈజీగా అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంక చూడండి, కారం మనం ఆడించుకున్న కారం కొత్త కారమేనమాట. ఈసారి కారం అనేది చాలా తొందరగా ఆడించేసుకున్నాము. కానీ మీకు వీడియో అయితే పెట్టలేకపోయాను పెద్దగాను. ఏదో సింపుల్ వీడియో అయితే పెట్టానంతే. ఇంకా ఏంటంటే డైలీ వ్లాగ్లో పెట్టానే కానీ నీ కారమే ఆడిచ్చేసుకుంటున్నాను, స్పెషల్గా అని ఏం పెట్టలా. ఎందుకంటే మనం ఎంత చింపుకుని వీడియోలు పెడుతున్నా సరే ఎవరో చూడట్లే కాబట్టి ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్లో ఏం చేస్తున్నాం అనేది అదే పెట్టాను అనమాట ఆ రోజునైతేనే. ఇంకా చూడండి, కర్రీ అనేది అన్నీ వేసుకుని సరిపడగా వాటర్ అయితే పోసేసుకుని ఒకసారి అంతా సదిరేసుకుంటే కర్రీ అనేది సగం రెడీ అయిపోయినట్టే. అంటే ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది కదా. ఇంకా మనం ఉడికిన తర్వాత కొంచెం మసాలా, అంటే నేను ఈసారి కారంలోనూ మసాలాలు ఏమి వేయలేదండి. ఏం చేద్దంటే పప్పులోను చేపల పులుసులోను కారం వేస్తూ ఉంటుంటే బాగుంటలేదు. దాని గురించి అయితే ప్రతి కూర కూడా మసాలా వేయడం వల్లే ఒకే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా దాని గురించి అయితే ఈసారి మసాలా అయితే వేయలేదనమాట. కొత్తిమీర చూడండి, ఇదైతే మంద కాదు, కొనిందే చిన్న నాటు కొత్తిమీర అనమాట. కొన్నప్పుడే చాలా రోజులు అయింది, 10 రోజులు అవుతుంది. ఇంకా కొంచెం పండుటాకులన్నీ వచ్చేసాయి. ఆకులన్నీ తీసి చక్కగా బాగున్నదైతే బాగు చేసుకుని ఇంక సరిపడగా అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ చూడండి కూరలో తేలుతుంది కదా, ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది, కొంచెం దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకుని
కొంచెం సరిపడా చికెన్ మసాలా కూడా ఇంకా మసాలా అనింది రెడీ చేసుకోవట్లేదండి నేనైతేనే ఒకరోజు వీడియో చేయాలి అది కూడా రెడీ చేసుకుని అంటే చికెన్ మసాలా ప్యాకెట్ కొనుక్కుంటున్నాను ఆర్డర్లు దగ్గరలో ఉంటుంది కదా అనేసి అదే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ అనేది చూడండి ఎలా రెడీ అయ్యిందో. జీడిపప్పు గ్రేవీ అండి, జీడిపప్పు పలుకులు ఏమి కనిపించవు ఎక్కడాను. ఇంకా మష్రూమ్ చిన్ని కూర అనమాట. ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు. 2 డేస్కి ఒకసారి అమ్మొస్తాయి అనమాట. అవి అయితే తీసుకొని ఇలా కర్రీ అయితే చేశాను. కర్రీ ఎలాగ వచ్చిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. లైనింగ్కి వెళ్ళొచ్చానండి, కానీ నాకు లైనింగ్లో అయితే దొరకలేదనమాట. ఇంకా 2 ఫ్రాక్లు, ఒక 4 జాకెట్లు అయితే స్టిచ్ ఇవ్వాలా రేపు కూడాను. సరే కదా, 2 జాకెట్లు ఫ్రాక్ ఇవాళ కుట్టేసిన, 2 జాకెట్లు ఫ్రాకు రేపు కుట్టొచ్చు అన్న ఐడియాతో అయితే లైనింగ్లకి అయితే వెళ్ళాను. ఇదొక లైనింగు, ఇవైతే 3 లైనింగులు, 3 చీరలు అంటే అక్షర్లు అనమాట, ముగ్గురు అని అలా మేనత్త ఎవరో తీసారంటండి ఇవి. అక్క 3 లైనింగ్లు అనేసి ఇంకెళ్ళాను కానీ దొరకలేదు, వచ్చాను. రేపు తీసుకొస్తానండి అన్నాడు ఆయన. సరే కదా అనేసి ఇంకా ఇవాళ ఏదన్నా పైన కుట్టవచ్చు మేము కుదిలేద్దాం అలాగనేసి ఉంచాను అనమాట. తీసిన టైము ఒక్కో టైం మంచిది అవ్వదండి. ఇంకా తీర్థం పెడతాం అలాగే ఉంటుంది అనమాట. ఇంకా అలాగే వదిలేయడమే. ఇంకా రేపు ఎల్లుండా కుట్టాలి. ఇవైతే చీరలు అనమాట, ఫాల్కి అయితే ఇవ్వాలి ఈ చీరలో. ఇంకా కిరణ్ ఇస్తాడులే అనేసి ఇక్కడ పెట్టేశాను అనమాట. కిరణ్ అయితే రాత్రి వచ్చేసాడండి డ్యూటీ నుంచి. ఇంకా అయితే 2 పీసులు అయితే ఇంకా నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ, లైటు రాయల్ బ్లూ, ఈ 2 తీసుకున్నాను అనమాట, 2 పీసులను. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా నచ్చినప్పుడు 2 పీసులు తెచ్చుకుని పక్కన పెట్టుకుంటే గమ్మును కుట్టుకోవడానికి దేని మీదకైనా పనిచేస్తుంది కదా అనేసి. టవల్లో అయితే బ్యాగ్ అక్కడే వదిలేస్తాడండి. కిరణ్ అయితే 2 టవల్లో అయితే తుడుచుకోవడానికి 3 టవర్లు పట్టిపోయాడు. ఇంట్లో 2 ఉండిపోయినాయి. సరే కదా ఇంకో 2 టవర్లు అయితే తీసుకొచ్చాను. 70 రూపాయలు అయితే 80 రూపాయలు అయితే పడినాయి 2 టవర్లు, 160 రూపాయలు. ఇవి ఒకటి 70 రూపాయలు, మొత్తం 300. అడికి ఫోన్పే అయితే కొట్టాలి ఇప్పుడు. ఇంక ఇదండి షాపింగ్ అయితే చేసుకొచ్చిన షాపింగ్. నెక్స్ట్ అయితే దోమలు రాకుండా దోమదే మ్యాట్ అయితే పెట్టించాను అనమాట. కనిపిస్తుందో కనిపించట్లేదో నాకైతే కనిపిస్తుంది చూడండి. ఇలా అయితే లింక్ ఇచ్చాడు దీనికి. ఇలా తీసుకుని అలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలా బిగించేసుకునేలాగా. ఇంకా దీనికి ఈ కిటికీకి, నెక్స్ట్ ఈ కిటికీకి అదండి. దీనికి అయితే బాగా కనిపిస్తుంది చూసారా, దూరంగా చూపిస్తానండి మీకు. మొత్తం కిటికీ అంతా కనిపిస్తుంది. అదిగోండి, దీనికైతే మనం బయట తీసుకోవడానికి అయితే లేదు. ఏం చేద్దంటే మనకి ఎర్రని గుడి వచ్చేసింది కాబట్టి ఇంక మనకి బయటకు లాక్కోవడానికి అయితే లేదు. ఆయన చాలా సన్నగా ఉన్నాయని వెళ్ళి ఎక్కి పెట్టాడనమాట. దానికైతే తీసుకోవడానికి డమ్మీ అవి తీసేశారు. ఇంకా ఓన్లీ అలా తీసేసి ఉంచేసుకోవచ్చు మనం డే అండ్ నైట్ కూడా. అలా తీసి పెట్టేయటం వల్ల ఇల్లు అయితే చాలా కూల్గా ఉంటుంది, లేదంటే ఆవిరి కింద పట్టేసేది అనమాట. చూడండి, దానికి పెట్టించాను. 2 కిటికీలకి కూడా 5,000 అయితే అయినాయండి. దానికి ఒక 2500, దీనికి ఒక 2500. మరి ఎక్కువ తక్కువ మరి అంటే 8,000 అడిగాడు ఆయన. అలా కిందట్టి మీదట్టి మొత్తం మీద 5,000కి అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా మనీ అయితే పే చేయలేదు, 10 డేస్ ఉన్నాక ఇస్తానన్నాను అనమాట. ఇక్కడైతే బట్టలు వేసానండి, బట్టలు అయితే ఉతికేసింది అనమాట. ఒక ట్రిప్ అయితే వేసాను. ఇంకా నిన్నైతే బట్టలు అయితే ఉతకలేదండి. ఇంక సరే కదా అనేసి ఇవాళ అయితే చాలా బట్టలు ఉంటాయి కదా అని 3 ట్రిప్లన్నా వేయాలనేసి మార్నింగే బట్టలు వేసేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే కొనుక్కొచ్చిన టవల్స్ అయితే వెంటనే నీళ్ళు అయితే పేర్చవండి. ఒకసారి ఉతికేసుకుంటే దీన్ని ఉన్న దోగర గట్ట మనం స్నానం చేసిన తర్వాత మనకైతే పట్టవన్నమాట. సరే కదా అనేసి దానికి ఏమన్నా లేబుల్స్ గట్ట ఉన్నాయేమో అని చూసి ఇంకా మిషన్లో అయితే అవి 2 కూడా వేసేసాను అనమాట. వేసేసి కొన్ని బట్టలు అయితే వేసేసాను. ఇది 2వ ట్రిప్ అండి. ఇంకా వేసి ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేసుకుంటే ఇంకా నేను
ఈ బట్టలు ఆరబెట్టేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా బట్టల ప్రాసెసింగ్ అనేది వేసవకాలం పర్వాలేదులేండి, ఎక్కడ వేసినా ఎండిపోతాయి అనమాట, అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా దాని గురించి అయితే రీఫిల్ అయితే అయిపోయిందనమాట. ఇంకొకటి ఆల్రెడీ బుక్ చేసి ఉండిందండి, ఆర్డర్ అయితే చాలా రోజులు ఏం చేసినా సరే ఇందులో ఉన్నది చాలా వరకు వస్తుందని ఓ పక్కకు అయితే వచ్చేస్తుంది కదా అనేసి వారంపుగా అయితే పెట్టాను. అంటే ఈ ట్రిప్కి అయితే సరిపోతుంది అనమాట అది అయితేనే. ఇంకా దాని గురించి అయితే వారగా పెట్టినంత వరకు కూడా చాలా మటుకు వచ్చేసిందండి. ఇంక ఇదైతే రెండోసారికి వచ్చింది. ఇంకా మూడోసారి వేసేటప్పటికైతే కొత్త రీఫిల్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఇంకా మిషన్ అయితే ఆన్ చేసుకుని నేనైతే క్విక్ 30లో పెట్టుకుంటే సరిపోతుందండి. 30 నిమిషాల్లో అయితే నాకు బట్టలు అయితే ఉతికేసి ఇచ్చేస్తాను అనమాట. అంటే పెద్ద మాసిపోయే బట్టలు అయితే కాదు కదా, ఇంకా అందుకని ఫస్ట్లో అయితే తెలియక గంటన్నర అలా పెట్టేసేదాన్నండి. తర్వాత అయితే కొంచెం మిషన్ వాడటం తెలిసి వచ్చేసరికి ఇంకా క్విక్ 30లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు అయితే ఫస్ట్ ఉతికేసిన బట్టలు అయితే ఆరబెట్టేసుకుందామని మిషన్ పైకి మేడ మీదకి వచ్చానమాట. పక్క మేడ మీద వాళ్ళు అయితే చూడ డాబా 2 అంతస్తుల డాబా కనపడుతుంది చూసారా, అక్కడ వాళ్ళు అయితే మిరపకాయలు అయితే కోసుకుంటున్నారనమాట. మిరపకాయలు కోసుకుంటే గట్టిగా మాట్లాడుతున్నారండి. లేదంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగానే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. దాని గురించి అయితే కింద మిషన్ దగ్గర బట్టలు ఆరేటప్పుడేమో కూరగాయలు ఒకడు వచ్చాడు. మళ్ళీ నేను ఇక్కడ అయితే మేడ మీద మిరపకాయలు కోసుకునే వాళ్ళు కూడా వేళకోళలు గట్టిగా ఆడేసుకుంటే, పల్లెటూరు వాళ్ళం కదండి మేము, గట్టిగా నవ్వేసుకుని గట్టిగా వేళకోళలు ఆడేసుకుంటాం అనమాట. అలా ఉంటుంది. సిటీ వాళ్ళు అయితే కొంచెం ఏటి నోట్లోంచి మాట బయటకు రానట్టు ఉంటారు. కానీ మేము పల్లెటూరు వాళ్ళకి మాకు అమ్మ సొమ్మ తెలియదు కదా, అలాగే ఉంటాం అనమాట. ఇంకా దాని గురించి అయితే ఇంకా తప్పక నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకొక ట్రిప్ బట్టలు అయితే ఆరేసుకున్న తర్వాత ఇవి ఆరిపోయేటానికి అయితే రెండో ట్రిప్ అయితే పట్టుకెళ్ళి ఎండేస్తానండి. ఇంకా అలా అయితే చేస్తాను. కానీ చీటికి మాటికి పైకి కిందకి ఎక్కిన వల్ల మోకాలు పోటు అయితే స్టార్ట్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే మోకాలు అరిగిపోయింది అంటారేమో, ఆల్రెడీ హెడ్గా అయితే మందులు ఆడుతున్నాను కదా, మళ్ళీ మోకాలకు కూడా ఎక్కడో అనేసి ఇంకా భయం అయితే పట్టుకుందనమాట. దాని గురించి అయితే 2 సార్లు ఎక్కాలి అనుకుంటే ఒకసారి అయితే మేడెక్కుతున్నాను. ఇంక ఇలా బట్టలు అయితే అన్నీ ఆరేసుకుంటున్నాను. ఆ బ్లౌజు, ఈ బ్లౌజు, ఈ బ్లౌజు, 3 బ్లౌజులు కూడా మాలతి యాపిల్ యూట్యూబ్ ఛానల్ వీడియో ఒకటి, నెక్స్ట్ వచ్చి సత్యవతి విలేజ్ ఉమెన్ వీడియో ఒకటి, 2 వీడియోలు చూస్తూ ఈ 3 కటింగ్ వచ్చి చేస్తానమాట. ఇంకా అయితే ఫాల్స్లు కట్ట వేయవలసినవి అండి ఈ బ్లౌజులు అయితే, శారీస్ అయితే. ఇంకా అవి ఈ 3 వాల్ స్టిచ్చింగ్ అనమాట. ఇవి అయితే కుట్టాలి. సరే కదా అనేసి ఇంకా ఈ 2 వీడియోలు చూస్తూ ఇంకా కటింగ్ అయితే చేసేసుకున్నాను. అందులో చీరల్లో నా 2 చీరలు ఉండి మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కాబట్టి ఆ 2 పైది ఒకటి కింద ఫ్లవర్స్, ఫస్ట్ ఉన్న పింక్ కలర్ శారీ 2 నాయే అనమాట. ఇంకా బట్టలు వచ్చి అయిగోండి మిషన్ దగ్గర ఉన్నాయి కదా, రెండో ట్రిప్ అయితే వేసాను. అవి అయిన తర్వాత కింద ట్రిప్ కూడా 3 ట్రిప్పులు బట్టలు అయితే వేసేయాలి. మొన్న ఉతికానండి, నిన్న అసలు ఉతకలేదనమాట. ఇంకా నిన్న అయితే చాలా నీరసం అనిపించింది, దాని గురించి అయితే ఉతకలేదు బట్టలు. ఇంకా ఆ 3 ట్రిప్పులు బట్టలు వేసేస్తే ఇంక రేపు పొద్దున్న ఉతకక్కర్లేదు. ఇవ్వండి వాళ్ళ స్టిచ్చింగ్ అయితే, వాళ్ళ పని అయితే. ఇవి కుట్టిన తర్వాత మీకు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మొన్న అయితే డ్రాయింగ్ చేసుకున్నాను ఫోన్లో చూసి. ఇదైతే పప్పి డ్రాయింగ్ ఆజ్ గీసిందండి. పప్పిని అయితే ఫోన్లో చూసి గీసింది అనమాట. కరెంట్ జోలికి వెళ్ళకూడదురా. అయితే ఈ కుక్కకి కలర్ వేయాలి. ఈ రోజు వేయలేదు, మొన్న కలర్, ఈ రోజు కలర్ వేద్దాం. బాయ్ బాయ్. ఏం ఫ్రెండ్స్ నువ్వు చెప్పు ఫ్రెండ్స్, ఏంటి ఏం కొనుక్కున్నారండి? అందుకే కొన్నారండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సోది హాయ్ ఫ్రెండ్స్. ఓడి రాత్రి కొనిపించారండి ఈ పెన్సిల్ అవుతాయి. ఈ పెన్సిల్ అంటారు, క్రయాన్స్ అంటారు, తెలదు కానీ నాకు. నువ్వు జాగ్రత్త చేసుకో. ఈడైతే మొత్తం విరిచేసుకున్నాడు. అయ్యాడి అయినవి. ఓకే అండి, ఇప్పుడైతే వీళ్ళు వేసారు. ఇంకా ఆడతారు లోపల తొలిపేసేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కువ
అజ్జు ఈ పక్క పెట్టుకో, మీ తమ్ముడు పాడు చేతి ఎడుతూ. అక్కడ ఎక్కడ కూర్చున్నాను అక్కడ ఇక దీని మీద పెట్టుకో, దీని మీద పెట్టుకో. క్వశ్చన్ పేపర్